సత్యమూర్తి గారు, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రుల కళ ఈరోజు నెరవేరిందనే చెప్పుకోవాలి. అంటే అక్కడ రైతులందరూ కొంచెం భయంగా ఉన్నా కూడా ఎట్టకేలకు అది చంద్రబాబు గారు ఈరోజు చేసి చూపించారు. దీనికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పొచ్చు. అలాగే కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ కూడా. సో ముఖ్యంగా ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రానికి ఆయన సపోర్ట్ బాగా ఉండేటట్టే కనిపిస్తోంది. సో ఆయన ఏం మాట్లాడారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీదట ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ అమరావతి నిర్మాణం అనేది మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది యాక్సెప్టబులే కాదు, ఒక ఆశ. ఇంకా మనకి ఇంకా రాజధాని ఇంకా మారదు, ఇంకా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అనే ఒక ఆశ. ఇవన్నీ కూడా మామూలుగా చిన్న పోరాటాలతోటి కాదు, ఇది చాలా పెద్ద పోరాటంతో ఇది సాకారమైంది, ఇది సాధ్యమైంది. రాజకీయ ఎత్తుగడలు, దీన్ని అమరావతిని భగ్నం చేయాలి, అమరావతిని నాశనం చేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని భగ్నం చేయటానికి ఒకవైపు ప్రజల్ని సమీకరించాల్సి వచ్చింది, రెండో వైపు రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కడైనా సరే ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మించటంతో పాటు రాజకీయ వ్యూహాలు కూడా వేయాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మామూలు శత్రువు కాదు. మామూలు ఏదో చిన్నప్పుడు వేమన శతకంలో ఉంటుంది, పాముకి కూరల్లోనే విషం ఉంటుంది, తేలుకి కొండిల్లోనే విషం ఉంటుంది, మనిషికి మాత్రం నిలువెత్తు విషం ఉంటుందని చెప్పి, అట్లా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరే అటువంటిది. అంటే ఒక విధ్వంసకర వ్యక్తి అని చెబితే తప్పు, విధ్వంసంతో పాటు చాలా క్యారెక్టర్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, చాలా షేడ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో. అంటే ఇంకా మళ్ళీ అసలు ఏదైనా ఒక చెట్టు చచ్చిపోవాలంటే దాన్ని మామూలు కొడితే మళ్ళీ చిగుడులు వస్తాయని చెప్పి దాని మీద కిరసనాయలో పెట్రోలో పోస్తారనమాట. అట్లా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లా అమరావతిని కూడా అట్లా చేద్దాము, అసలు చిగురించకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ప్లాన్లు వేశాడో 5 సంవత్సరాల పాటు. ఆ ప్లాన్లకి తోడు అమరావతి మహిళా రైతుల్ని జుట్టుబట్టి నడి రోడ్డు మీద ఈడ్చికెళ్ళి డొక్కల్లో తన్ని, అసలు మామూలుగా ఒకటి కాదు, అవన్నీ తలుచుకుంటే ఈ రోజున ఏడుపు వచ్చే పరిస్థితి, దుఃఖం వస్తుంది. అటువంటి పోరాటాన్ని అమరావతి రైతులు చేయాల్సి వచ్చింది, రాజకీయ వ్యూహాలు బన్నాల్సి వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు అమరావతి మొత్తం కూడా అదేదో బాహుబలి సినిమాలో డైలాగ్ లాగా, మహిష్మతి ఊపిరి పీల్చుకో బాహుబలి వస్తున్నాడని, అట్లా ఆ టైపులో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం. ప్రధానమంత్రి వచ్చి అమరావతి పనులని మళ్ళీ ప్రారంభించటమే కాకుండా రాష్ట్రం నలుమూలల మొత్తం అభివృద్ధి పనులను ఆయన వర్చువల్గా ప్రారంభం చేయటం, ఇది చాలా ఎంతో శుభదినం. ఇది ఎంతో శుభదినం. ఇప్పటికీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి అమరావతి వదిలిపెట్టి పారిపోయాడు, కానీ సోషల్ మీడియాని మాత్రం చాలా యాక్టివ్గా ఉంచాడు. మొత్తం ఎంత విషం కక్కుతున్నారంటే ఈ రోజుకి విషం కక్కుతున్నారు. మొత్తం అమరావతికి వచ్చే వాళ్ళకి, సభకు వచ్చే వాళ్ళకి అన్నం పెట్టలేదు అని ఒక మహిళ, వైసీపీకి చెందిన ఒక మహిళ, అక్కడెవరో తిని పడేసిన ఒక కప్పుని చూపించి, ఒక చిన్న దీన్ని పేపర్ ఇవి ఉంటాయి కదా, అది చూపించి, ఈ గవర్నమెంట్ మాకేం పెట్టలేదు, మమ్మల్ని పిలిచింది కానీ అందుకని మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాం అని చెప్పి అందులో పడేసిన దాన్ని తీసి చూపిస్తూ వీడియో చేసింది. మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు దీనికి అని చెప్పి ఇంకొక విష ప్రచారం చేస్తున్నది. అమరావతి రైతులు సభాస్థలికి రాకుండా అడ్డుకుంటున్నారు
పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం అక్కడ వాళ్ళకి అమరావతి రైతులకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ ఇన్విటేషన్ చూపిస్తే పోలీసులు పంపించారు. మీరు మొత్తం సభా ప్రాంగణం మొత్తం చూడండి, అందరు అమరావతి రైతులను తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టారు. మహిళా రైతులతో సహా ముందరొచ్చి కూర్చొని ఉన్నారు. కుటుంబాలతో సహా ఆహ్వానించారు. కానీ కడుపు మంట ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పిశాచాలలాగా మీద పడుతూ ఉన్నాయి, ప్రజల మీద పడుతూ ఉన్నాయి. అమరావతి మీద నీచమైన వ్యాఖ్యలన్నీ ఇంకా చేస్తూ ఉన్నాయి. ఈ రోజుకి పనులు మొదలుపెట్టి ఒక్కరోజన్నా ఆగరు కదా ఈ సైకోలు. ఒక్కరోజు కూడా ఆగట్లేదు ఈ సైకోలు. వాళ్ళు మొత్తం ఈ ఎంత ప్రచారం, విష ప్రచారం చేయాలో అంతా చేస్తున్నారు. వీళ్ళు ఎంత చేసినా ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చక్కగా ఎయిర్ ఫోర్స్ విమానంలో వచ్చాడు, దిగాడు, అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చాడు. మొత్తం అన్నీ సూత్ర ప్రకారం, శాస్త్ర ప్రకారం మొత్తం అంతా శాస్త్రీయంగా జరిగిపోయింది. ఇక అమరావతి ఎట్లా ఉంటుందో మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకున్నా కానీ అర్థమైపోతుంది. మొత్తం కంప్లీట్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఉన్నారో, ఇంకా మొత్తం అన్ని యూనివర్సిటీలు రాబోతున్నాయి అక్కడికి. ఇటువంటి ఈ తరహా కాంప్రహెన్సివ్ డెవలప్మెంటే కాకుండా క్వాంటమ్ వ్యాలీ రాబోతున్నది. ఇవాళ అగ్రిమెంట్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో. క్వాంటమ్ వ్యాలీ అగ్రిమెంట్ అయింది. మొత్తం నెక్స్ట్ ఇయర్ జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది అమరావతిలో. ఇప్పుడు ఏడవండి వైసీపీ వాళ్ళు. ఇంకా అంటే వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళు చేసే పని అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.